వాణిజ్య సముదాయంలో పనిచేస్తున్న కార్మికుల పనిదినాన్ని 8 గంటల నుంచి 10 గంటల వరకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 282 జీవోను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమూల కిరణ్ డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించి జీవో ప్రతులను తగలపెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాటిని చింపివేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య సముదాయంలో పనిచేస్తున్న కార్మికుల శ్రమను దోచుకోవడం, కార్పొరేటర్లకు యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికుల పనిదినాన్ని 8 గంటల నుంచి 10 గంటలకు పెంచిందని తెలిపారు. అధిక పని గంటల పెంపు కార్మికుల శ్రమను దోచుకోవడానికి అవకాశాన్ని కల్పించడమే అవుతుందని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తున్న కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను ఇప్పటి వరకు సంహరించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికే షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కార్మికుల అతి తక్కువ వేతనాలు పొందుతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతన జీవోలను సవరించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని, జీవో నంబర్ 282ను వెంటనే రద్దు చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య సముదాయాల్లో పనిచేస్తున్న కార్మికులను మరింత దోపిడీకి గురి చేసే విధంగా, యజమానులకు లాభం చేసే విధంగా, కార్మికులు వెట్టి చాకిరీకి గురయ్యే విధంగా జియో నంబర్ 282ను తీసుకొచ్చింది. ఈ జియో నంబర్ 282 ఏం చెప్తున్నదంటే, ఇప్పటికే వాణిజ్య సముదాయాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఇచ్చే వేతనాల్లో కానివ్వండి, వాళ్లకు కల్పిస్తున్న సౌకర్యాల్లో కానివ్వండి, అనేక వెసులుబాటు లేకుండా ఈరోజు వెట్టి చాకిరీ గురవుతున్న పరిస్థితి ఉన్నది. ఇది సరిపోదన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య సముదాయాల యజమానులకు ఉపయోగపడే విధంగా 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ జియో నంబర్ 282ను తీసుకొచ్చింది. ఇది ముమ్మాటికి కార్మికులను కొట్టి యజమానులకు పెట్టే విధంగా తీసుకొచ్చిన జియోనే. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మిక వర్గంగా మేము అనేక సమ్మెలు చేస్తే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కనీస వేతనాల జీవోలను సవరిస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చారు. హామీనిచ్చి 1.5 ఏడాదిన్నర కావస్తూ ఉన్నది అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు ఆ కనీస వేతనాల జీవోలనే సవరించలేదు. 2008, 2009, 2010 నాటి జీవోల ప్రకారమే ఇప్పటికీ ఈ వాణిజ్య సముదాయాలు షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తున్న కార్మికులు వేతనాలు పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా కార్మికుల పక్షాన చిత్తశుద్ధి ఉంటే, కార్మికులపైన ప్రేమ ఉంటే మీరు పెంచాల్సింది కార్మికుల వేతనం తప్ప శ్రమ కాదు, పని గంటలు కాదనేది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ 282 జీవోను వెనక్కి తీసుకోవాలి. కనీస వేతనాలను సవరిస్తూ కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చే విధంగా వెంటనే వేతనాలను సవరించాలని చెప్పేసి మేము ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇది వెనక్కి తీసుకోకపోతే అవసరమైతే రేపు సెక్రటరేట్ని, అసెంబ్లీని ముట్టడించడానికి కూడా కార్మిక సంఘాలు